హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ A to Z క్లాస్. స్టూడెంట్స్, నేను ఇక్కడ ఈ ఇంట్రడక్షన్ ఏంటంటే, మనం ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా సరే కొన్ని బేసిక్ సబ్జెక్ట్స్ మనం చదవాలి. ఓకే, నేను చెప్పేదైతే మటుకి యూపీఎస్సీ స్టాండర్డ్స్ అండ్ గ్రూప్స్కి. ఓకేనా, ఆ గ్రూప్స్లో కూడా ఏపీకి సంబంధించి చెప్తాను ఎక్కువ, నాకు టీఎస్ అయితే తెలియదు. దీంట్లో మన యూపీఎస్సీ స్టాండర్డ్స్ లెవెల్లో మనం ఫస్ట్ ఏం చదవాలంటే, ఎవరు చెప్పినా సరే ఎన్సీఆర్టీసే ఫౌండేషన్. ఓకేనా, మన ఎన్సీఆర్టీస్ దగ్గర నుంచే మిగతా టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా కాపీ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. మన ఎన్సీఆర్టీస్లో ఫస్ట్ మనం ఏం చదవాలంటే 4 సబ్జెక్ట్స్ చదివితే సరిపోద్ది. 4 సబ్జెక్ట్స్ మెయిన్ అయితే. ఓకే, అవేంటంటే హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్. ఓకే, దీని తర్వాత మనం ఏం చదువుతామంటే ఇండియన్ సొసైటీ 5th సబ్జెక్ట్. ఓకే, 6th వచ్చి సైన్స్. సైన్స్లో కూడా అన్నీ చదవాల్సిన అవసరం లేదు, కొన్ని చదివితే సరిపోద్ది. నేను అది తర్వాత పీడిఎఫ్లో కానీ లేదంటేనేమో పక్కన మా వాళ్ళు చేస్తారు గ్రాఫిక్స్లో అట్లా. ఓకేనా, అది చూడండి. ఆ కంటెంట్స్ ఉంటే సరిపోద్ది. మనకి మిగతా వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే ఎవరి టాలెంట్ వాళ్ళదే. ఓకే, కొంతమంది స్క్రీన్ మీద చేస్తారు, కొంతమంది మామూలుగా పెన్ను ఇలా కొన్ని ఎవరి మెథడ్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ కాకపోతే నా దగ్గరకు వచ్చేకి ఏంటంటే నేనేం మీకు ఇస్తున్నానంటే, నేను విత్ కరెంట్ అఫైర్స్తో పాటు రీసెంట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, అదే కరెంట్ అఫైర్స్ అంటే రీసెంట్ అప్డేట్స్. ఓకే, అండ్ దెన్ ఆల్రెడీ పాతగా ఏమైనా మార్పులు చేర్పులు ఏం జరిగి ఉంటే ఓకే, ఆ కంటెంటు అండ్ ఇప్పుడు ప్రజెంట్ కంటెంటు మీకు నేను ఆ సబ్జెక్ట్కి ఆ టాపిక్లో ఏదైతే ఉందో ఆ టాపిక్ తగ్గట్టుగా నేను మీకు రీసెంట్ అండ్ పాస్ట్ కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా, మన దాంట్లో వచ్చి మన ఛానల్లో ఇదొక బెనిఫిట్ ఉంది. ఇది వచ్చి ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనే కాదు, అందరికీ స్కూల్ లెవెల్లో ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ దెన్ ఇంటర్మీడియట్లో కూడా కొన్ని స్పెషల్ గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి డిగ్రీలో కూడా ఇలాంటివి తీసుకునేవి ఉన్నాయి. సో ఆ తర్వాత ఎవరైతే డిగ్రీ అయిపోయిన తర్వాత ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా నేను మీకు చాలా ఈజీగా కంటెంట్తో నేను మీకు అంటే ఏంటంటే ఇప్పుడు పాస్ట్లో ఏదైతే జరిగిందో అండ్ దెన్ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే వర్క్లో ఉంటుందో రేపు ఫ్యూచర్లో కూడా చెప్పలేం కదా, దీన్ని మళ్ళీ జరుగుతూ ఉంటాయి. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా బేస్ చేసుకొని విత్ ఎగ్జాంపుల్స్తో ఇప్పుడు మనం ఏదైతే తీసుకుంటామో టాపిక్ ఆ టాపిక్ రిలేటెడ్గా ఏం జరిగితే చెప్తా. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి రీసెంట్గా తమిళనాడులో ఏన్షియంట్కి సంబంధించి కొన్ని బయటపడితే తమిళనాడు గవర్నమెంట్ కొన్ని కోట్లు ఇచ్చి, స్టాలిన్ గారు కొన్ని కోట్లు ఇచ్చి దాన్ని డిస్క్రిప్షన్ని ట్రాన్స్లేట్ చేస్తే ఇస్తానని చెప్పారు. ఓకేనా, ఇలాంటి అప్డేట్స్తో నేను మీకు చెప్తాను. ఓకేనా స్టూడెంట్స్, అది ఏదైనా సరే ఎనీథింగ్. ఓకే, ఎప్పుడైతే ఈ ఎన్సీఆర్టీస్ అయిపోయినాయో తర్వాత నుంచి నేను స్టాండర్డ్ బుక్స్ చెప్తాను. ఓకేనా, ఫస్ట్ మట్టికి నేను ఎన్సీఆర్టీస్ తీసుకుంటాను. ఆ ఎన్సీఆర్టీస్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఓకేనా, నోట్స్ మేకింగ్ వచ్చేళ్ళకి మీరు నోట్స్ మేకింగ్ చేయొద్దు, నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నా. ఫస్ట్ అసలు నోట్స్ మేకింగ్ ఎవ్వరూ చేయొద్దు. ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే నా వీడియో చూశారు అంటే నేను సపోజ్ ఇప్పుడు ఒక హిస్టరీలో ఒక ఫస్ట్ 6th క్లాస్ తీసుకున్నాను ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే నా వీడియో మొత్తం వినండి. నా వీడియో మొత్తం వినిన తర్వాత టెక్స్ట్ బుక్ తీసి ఫస్ట్ ఒక రీడింగ్ చేయండి, స్పీడ్ రీడింగ్ చేయండి. ఓకేనా, స్పీడ్ రీడింగ్ చేయండి. స్పీడ్ రీడింగ్ చేసిన తర్వాత ఓకేనా మీరు సొంతంగా ఒకసారి నోట్స్ ప్రిపేర్ చేయండి. ఓకేనా, సొంతంగా మీరు ఒక రఫ్ బుక్లో చేయండి, దానికి కొత్త బుక్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మీరు సొంతంగా ఒక రఫ్ బుక్లో మీరు నోట్స్ మేకింగ్ చేయండి. నోట్స్ మేకింగ్ చేసిన తర్వాత నా నోట్స్ పీడిఎఫ్ కింద ఇస్తాను. ఓకేనా, నా నోట్స్ పీడిఎఫ్ కింద ఇస్తాను, దాన్ని మీరు చూడండి. ఓకేనా, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది నోట్స్ మేకింగ్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. ఓకేనా స్టూడెంట్స్, సో మీరు చేయాల్సిందల్లా నోట్స్ మేకింగ్ మరి ఫస్ట్ చేయొద్దు, ముందు వీడియో వినండి. వీడియో వినిన తర్వాత
లెసన్ మీకై మీరు చదవండి టెక్స్ట్ బుక్ తీసుకొని, ఓకేనా. ఆ తర్వాత నేను నోట్స్ మేకింగ్ పీడిఎఫ్ ఏదైతే ఉందో కుదిరితే పక్కనే ఇక్కడ మా వాళ్ళు పెడతారు, లేదంటే కింద యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఉంటాయి కదా అక్కడ పెడతా, లేదంటే ఏదైనా ఛానల్ లాగా ఏదైనా ఓపెన్ చేసి పెడతాం, ఓకేనా. అప్పుడు మీరు చూస్తే ఓకే నోట్స్ మేకింగ్ ఇలా చేయొచ్చా అని చెప్పి ఒక ఐడియా వస్తుంది. ముందే మిమ్మల్ని ఎందుకు చేయమంటే మీకు ఒక ప్రాక్టీస్ ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ తెలియనప్పుడు ఏం చేస్తామంటే మనం నోట్స్ అంతా రాసుకుంటూ వెళ్ళిపోతాం, ఓకేనా. అసలు అంత అవసరం లేదు. ఒక యాస్పిరెంట్ అయితే జస్ట్ 30 to 50 పేజీలో జాగ్రఫీ మొత్తం లాగాడు, ఓకేనా. అది నా వల్ల కూడా కాల, సీరియస్ చెప్తాను, ఓకేనా. నా వల్ల కూడా కాలేదు. మీరు ఏం చేస్తారంటే నోట్స్ మేకింగ్ అప్పుడు కుదిరితే ఒక రఫ్ నోట్స్లో చేయండి ఫస్ట్. నేనైతే సజెస్ట్ చేసేది అయితే ఫస్ట్ రఫ్ నోట్సే, ఓకేనా. ఎందుకంటే మేబీ నేను చేసిన నోట్ మేకింగ్ కూడా మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, ఓకేనా. నేనైతే మాటికి ఇలా ఒక A4 షీట్స్ తీసుకొని హోల్స్ మన A4 షీట్స్ ఎవరైతే జిరాక్స్ షాప్ ఉందో ఆ జిరాక్స్ షాప్ని ఇలా చేయించుకొని వస్తాను, ఓకేనా. ఇలా ట్యాగ్స్ తీసుకొని ఇంత కాకుండా కొద్దిగా తీసుకొని కొన్ని పేపర్స్ దాన్ని నోట్స్ మేకింగ్ చేస్తాను. ఇదిగో మధ్యలోకి ఇలా డ్రా చేస్తాను నేను, ఓకేనా. సో స్టూడెంట్స్ నేను మరీ చెప్తున్నాను, ఇంతకుముందు మీరు ఎవరిని ఫాలో అయ్యారో ఏమో నాకైతే తెలీదు, బట్ కాకపోతే నేను ఇప్పుడు స్టార్టింగ్ చేస్తున్నాను కాబట్టి కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఓకే. నేను అది కూడా చెప్తున్నాను, మేబీ వాయిస్లో కానీ లేదంటే నా టీచింగ్లో స్పీడప్ కానీ స్లోలో కానీ ఏదైనా సరే కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు, దాన్ని కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. నేను మరీ ముందే చెప్తున్నాను, ఓకేనా. కంటెంట్ పరంగా కానీ మీకైతే మటు ఏ లోటు రాదు, మంచి కంటెంట్ ఇస్తారు. ఆల్రెడీ నేను మ్యాప్ సిరీస్ అనేవి చేశాను, ఒకసారి చూడండి, దానిలోనే మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకేనా స్టూడెంట్స్. దిస్ ఈజ్ నవీన్. ప్లీజ్ లైక్, share, subscribe and tap bell icon. My channel name is Naveen A to Z Class. Thank you.